అన్న నిన్నటి నుంచి చూసుకుంటే ఏపీలో ఫ్రీ బస్ అనేది మొదలైంది కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫ్రీ బస్ చాలా మంచి పనే. చాలా మంచి పనే చేస్తున్నారు. ఇప్పుడు అలాగే చూసుకుంటే తెలంగాణలో ఫ్రీ బస్సు పెట్టి ఆడవాళ్ళు కొట్టుకోవడం, చాలా ఆర్టీసీ కండక్టర్లను కొట్టడం, డ్రైవర్లను కొట్టడం చాలా జరుగుతున్నాయి. అలాగే ఏపీలో కూడా జరుగుతాయా? జరుగుదండి. అలా ఎలా చెప్పగలుగుతున్నారు? ఎందుకంటే ఆ, ఏపీలో చాలా అంటే ఏపీ అంటే కొంత మధ్యతరగతి కుటుంబాలు చాలా ఉన్నాయి ఏపీలో. తర్వాత ఆ, ఆ, ఇదేమంటారు, కరువు ప్రాంతం ఏపీ అంటే. కరువు ప్రాంతమా? ఆ, అవును. ఒక ఫ్యాక్టరీ లేవు దాంట్లో కూడా కొన్ని కరువు ప్రాంతం అని మీరే అన్నారు. అంటే ఏపీకి ఆదాయం లేదు, ఏమీ లేదు. అలాంటప్పుడు ఫ్రీ బస్సులు, ఈ 6 గ్యారెంటీలు అవసరమా ఏపీకి? చెప్తానండి. దాని గురించి కూడా చెప్తాను. ఇప్పుడు ఒక పల్లెటూరు తీసుకోండి. ఎందుకు దాంట్లో సిటీకి పోవాలంటే చాలా ఇబ్బంది పడతారు. ఆ, ఇబ్బంది పడతారంటే ఇప్పుడు ఆటో డ్రైవర్లకి ఇప్పుడు అక్కడ కంపల్సరీగా ఆటో ఎక్కాలి కాబట్టి ఆటోలోనే రావాలి, ఆటోలోనే పోవాలి కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఆ ఊర్లకి బస్సులు వేసి ఆ బస్సులకు ఫ్రీగా పెట్టి వాళ్ళకి ఏదో కొంచెం ఆదాయం చూపిస్తున్నాడు కాబట్టి మంచిదే జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్కి ఆదాయం లేదు కదా, అలాగే అప్పులు తీసుకొని వచ్చి వీళ్ళకి ఇప్పుడు ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అనేది అవసరమా? అప్పులు తీసుకొని వచ్చి మరి వీళ్ళకి చేయడం అవసరమా అనేది అడుగుతున్నా. ఇది అప్పు చేసి తప్పు చేసి అని కాదండి, కానీ మంచి పనే చేస్తున్నారు. అప్పు దేనికి పెడుతున్నారో ఏమో నాకు తెలియదు. ఇంతకుముందు ప్రభుత్వంలో అప్పు దేనికి పెట్టారు అడగండి, మీరు చెప్పండి. అవును, ఇంతకుముందు ప్రభుత్వం ఆయన బాబు గారే అన్నారు, అప్పులు తీసుకొని వచ్చి జనాల్ని సోమరిపోతుల్ని చేస్తున్నారు డబ్బులు ఇచ్చి అని. ఇప్పుడు అదే బాబు గారు అదే డబ్బులు ఇచ్చి సోమరిపోతుల్ని చేయట్లేదా? జనాల్ని ఫ్రీ బస్సులు పెట్టి ఇవన్నీ 6 గ్యారెంటీలని అవన్నీ చెప్పి చేయట్లేదా? సోమరిపోతులు అంటే కొన్నిటికి మాత్రం సోమరిపోతులు, అన్నిటికీ కాదు. భూతత్వంలో చూస్తే అన్ని కళ్ళు పెద్దగానే కనిపిస్తాయి. కాబట్టి ఈ మన పల్లెలు గ్రామంలో ఉంటారు కదా, వాళ్ళు ఏదైనా ఫ్యాక్టరీలకి చిన్న చిన్న ఉద్యోగాలకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏదో 10 రూపాయలు మిగులుతుంది. అమ్మయ్య, ఈ నెలలో 1500 మిగిలింది, ఒక చీరో ఏదో తింటాం అని ఆలోచనలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అదే పనిగానే బజారుకు లాగే వాళ్ళు కూడా ఉంటారు. సో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. 100% 99% మంచిగా జరుగుతుంది. నా ఒపీనియన్ అది. అలాగే చూసుకుంటే ఇప్పుడు ఫ్రీ బస్ అనేది ఒకటి మొదలు పెట్టారు. ఇప్పుడు వాళ్ళ వల్ల ఆటోలు వాళ్ళు ఎంత నష్టపోతున్నారు అనేది వాళ్ళు ఆలోచించట్లేదు కదా. అదే పాపము అది కూడా ప్రభుత్వం వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని నెల వాళ్ళు కూడా వేతనం వేస్తే చాలా మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళని నమ్ముకొని ఆటోలు పాపం జీవనం సాగిస్తుంటారు. సో వాళ్ళకు కూడా ఏదో కొంచెం నెల వేసేటట్లు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇంకా అంతా ఉంటారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అసలు తప్పులేంటి? అసలు ఓడిపోవడానికి అసలు ఎందుకు ఓడిపోయారు? అంటే ఈ పథకాల వల్లే ఓడిపోయారు అతను, లేకపోతే ఈ ముగ్గురు కలవడం వల్ల ఓడిపోయారు? పథకాల వల్ల కాదండి, ఆయన ఒక క్రిస్టియన్ అండి. ఎవరండి క్రిస్టియన్? జగన్మోహన్ రెడ్డి. అది జగన్మోహన్ రెడ్డి కదా, క్రిస్టియన్ అనేసి ఎలా అంటారు? వాళ్ళు క్రిస్టియన్ అండి, అందరికీ తెలుసు. మీకు తెలియదు అంతే, మీకు తెలియదు అంతే. తీసుకున్నారు వాళ్ళు అదేనండి. ఇంకా ఒకరు పుట్టి ఒకరు పేరు చెప్తే ఇంకా అదేనండి అనేది. అది ఎవరిష్టం వాళ్ళది కదా. ఇష్టం ఎందుకండి? అంటే ఇప్పుడు క్రిస్టియానిటీలో సీఎం అవ్వకూడదు కాదండి. వాళ్ళు ఎవరండి? క్రిస్టియన్ రెడ్డి సుబ్బనోళ్ళే. ఓకే, క్రిస్టియన్ అంటే ఎవరండి? మనోళ్ళు కాదా? అంటే జనాలు కాదా వాళ్ళు? ఎవరండి? ఇప్పుడు వాళ్ళ ఓట్లు కాదు, క్రిస్టియానిటీ వాళ్ళవి ఓట్స్ ప్రభుత్వానికి అవసరం లేదా? అలా చూసుకుంటే అవసరం అంటే ఇప్పుడు క్రిస్టియన్స్, మీరు జగన్మోహన్ రెడ్డి అనే పర్సన్ క్రిస్టియన్ అనేసి అన్నారు. జగన్మోహన్ రెడ్డికి కానివ్వండి, చంద్రబాబు నాయుడుకి కానివ్వండి, క్రిస్టియన్ ఓట్స్ వద్దా, క్రిస్టియానిటీ ఓట్స్ వద్దా? వాళ్ళు ఓట్లు వేయకుండానే వీళ్ళు గెలుస్తారండి. ఎలా అండి? పక్కా గెలుస్తారు. ఎప్పుడైతే మా తిరుపతిలో చర్చి కడతాము, తర్వాత ఈ కొంతమంది పాస్టర్లు సీతమ్మదేవిని, రాముని చాలా బాధగా మాట్లాడారు. మాకు చాలా బాధ అయింది. ఆ విషయంలో వాళ్ళు మాకు నచ్చదండి. క్రిస్టియన్ అంటే తెల్లదొరలు, బ్రిటిష్ వాళ్ళని మాకు తెలుసు. వాళ్ళు పరిపాలించారు,
మమ్మల్ని ఫస్ట్, తర్వాత మళ్ళీ పరిపాలిస్తారని భయపడతాము. ఇది తర్వాత సుభాష్ చంద్రబోసు, తర్వాత రాణి రుద్రమదేవి, అల్లూరి సీతారామరాజు పుట్టరు కదా, కాబట్టి ఆ భయం వేస్తుందండి పక్కాగా. ఏది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే క్రిస్టియానిటీ వాళ్ళకి కొమ్ములు వస్తాయి అనేసి మీరు అంటున్నారు? కొమ్ములండి వచ్చేసాయండి, అప్పుడే వచ్చేసాయి. వాళ్ళు పొడుస్తున్నారు కొమ్ములతో, తెలుసా? 5 ఏళ్ళు పొడిపించుకున్నారా? పొడిపించుకున్నామండి. వాడు ఎవడో మాట్లాడాడు పాస్టర్, వాని పేరు తెలుసు కానీ బతికేండి వాడు. వాని పేరు ఏం పేరండి? అజయ్ బాబు. వీడు ఏమంటాడండి, సీతమ్మదేవి శ్రీలంకలో ఉన్నప్పుడు రావణాసురుడు పక్కన పడుకోకుండా ఉంటుందా, రావణాసురుడు ఊరికేనే ఉంటాడా, ఇవన్నీ మాట్లాడాడండి. వాడు తొందరలో చచ్చిపోతాడండి. చంపేస్తామండి మేము కూడా దొరికితే ఖచ్చితంగా. అలాంటి మాట్లాడే రాజకీయం మనకు సరిపోతుంది. ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డి అండదండ చూసుకొని ఇవన్నీ, ఆ విషయంలో మాత్రం నేను వాళ్ళకి సపోర్ట్ చేయనండి. నేను ఎప్పటికైనా కానీ ఒక్కరికే పుట్టాను, ఒక్కరి పేరే చెప్తాను, జై శ్రీరామ్. అలాగే కూటమి ప్రభుత్వంలో ముగ్గురు పరిపాలన ఎలా ఉంది? బాబు గారిది కానివ్వండి, లోకేష్ గారిది కానివ్వండి, అలాగే పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? బాబు గారు, లోకేష్ బాబు గారు అంటే ఈ మధ్య అంతా చైతన్యం చేస్తున్నాడు, బాగా మంచిగానే చూస్తున్నారు కదా. స్కూల్ దగ్గరకు పోయేసి వాళ్ళ చేతిలో భోజనం చేయడము ఇవే కాదు, అన్నీ విచారిస్తున్నారు, చూస్తున్నారు. ప్లస్ పవన్ కళ్యాణ్ గురించి ఇంతకు ముందు ఆయన గురించి మనము చెడుగానే అనుకున్నాము, ఇప్పుడు మాత్రము చాలా మంచి పని చేస్తున్నారు. సనాతన ధర్మం గురించి చాలా పోరాడుతున్నారు. ఆయన అంటే నాకు అభిమానం పెరిగిందండి, రియల్ హీరో. అలా చూసుకుంటే గత ప్రభుత్వంలో నారా లోకేష్ గారికి చీర నీకు గాజులు పంపిస్తాను కట్టుకో అనేసి కొంతమంది కామెంట్లు అనేవి చేశారు. కొంతమంది చేశారండి, గత ప్రభుత్వంలో చేశారు. అలాగే నిన్న మాట్లాడుతూ నారా లోకేష్ గారు ఆడవాళ్ళని కించపరిచినా లేకపోతే ఆడవాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడినా ఒక్కొక్కటి తాట తీస్తామన్నట్టు మాట్లాడారు. అది ఏపీలో అమలవుతుందా? పక్కగా అమలవుతుందండి. ఎందుకంటే లేడీస్కి మనము ఇవ్వాలండి, మర్యాద ఇవ్వండి, మర్యాద ఇవ్వాలండి. ఎక్కడైనా కానీ లేడీస్కి మర్యాద ఇవ్వండి. ప్లస్ వాళ్ళ గురించి చెడుగా మాట్లాడకూడదండి. వాళ్ళు లేకుండా మనము పుట్టము, రాము కూడా. ప్లస్ వాళ్ళ నుంచి మనం లోకం చూస్తాం కూడా, అది మనసులో పెట్టుకున్నాలా ఎవరైనా కానీ. అలాగే చూసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ మేమే వస్తాము 2.0తో ఒక్కొక్కడికి రాసి పెట్టుకోండి ఒక్కొక్కడి పేర్లు అది ఇది అనేసి అంటున్నారు. 0 కాదండి, 420 వస్తుంది. నెక్స్ట్ రారండి, పక్కా చెప్తున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వము ఈసారి మంచి బలంగా, ఎందుకంటే వాళ్ళు హిందువులండి. మోదీజీ గారు 14 రోజులు ఉపవాసం ఉండి అక్కడ నిర్మాణం చేశారండి. వాళ్ళు చాలా గ్రేట్ అండి. ఇప్పుడు నెక్స్ట్ కూడా కూటమి ప్రభుత్వమే వస్తుంది అంటున్నారు? పక్కాగా వస్తుందండి, 100%. ఎవరన్నా ఛాలెంజ్ ఉంటే, నాది 5 ఎకరాల పొలం ఉంది, 5 ఎకరాల్లో 2.5 ఎకరా నా తమ్మునికి పోతుంది, ఇంకా 2.5 ఎకరా నాది. కాబట్టి ఎవరైనా కానీ నా కెపాసిటీ పెట్టి ఆ 2.5 ఎకరా, ఇప్పుడు అందరి ముందు చెప్తున్నాను, మీ ఛానల్ ఏదో తెలుసు నాకు, హిట్ టీవీ ఛానల్లో ఎవరైనా కానీ దమ్ము ధైర్యము, ఎవరైనా, నేను మీసాలు తీయను ఏమి తీయను, ఇప్పుడు తీసేసాను కాబట్టి తీయలేను, కాబట్టి ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటే నెక్స్ట్ ఆ 2.5 ఎకరా పత్రాలు నేను తెస్తాను, వాళ్ళు అదే సేమ్ పత్రాలు తీసుకురమ్మని నెక్స్ట్ గెలిస్తే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇచ్చేసి అరుగుండుతో అరమీసంతో నేను రాష్ట్రం అంతా తిరుగుతాను. వాళ్ళకి ఛాలెంజర్ రమ్మనండి. ఈసారి మాత్రం కొడితే బలంగా కొడతాము, పక్కాగా కొడతాము. ఓకే, రాసి పెట్టుకోండి 2.5 ఎకరాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.